4, 5 రోజులు ఇంట్లో లేకపోయేసరికి మొక్కల మీద బెంగండి. ఇంటి మీద బెంగ కన్నా మొక్కల మీద బెంగ ఎక్కువగా ఉంది. ఇంకా ఎక్కువ ట్రిప్ ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నా కూడా ఇంకా మొక్కల మీద బెంగొచ్చేసి వచ్చేసేయాలనిపించింది. మన చేత్తో పెంచినవి కదా! ఇంక మనకి పిల్లల్లాగానే ఇంకా ఎలా ఉన్నాయో అని చెప్పి ఒక బాధమాట. లక్కీగా డ్రిప్ ఉండడం వల్ల మనకి ప్రాబ్లం లేదు. చిన్న స్వార్థం కూడా ఈలోపు ఏమేమి పండిపోయినాయో అని చెప్పి. సో లక్కీగా మనకి ఏమీ మొక్కలు పాడవలేదు. ఇంకా నిన్న వర్షం కూడా పడింది. దానివల్ల ఇంకా వాటికి మంచిగా అనిపించుంటుంది. మనకి ఈ వారానికి సరిపడా కూరగాయలు కూడా వచ్చేసినట్టే. క్యాప్సికమ్ ఉన్నాయి, వంకాయలు కూడా వచ్చాయి, బజ్జి మిర్చి కూడా వస్తున్నాయి. గ్రేప్స్ కూడా నిన్న గుర్తుంది చాలా వరకు తయారవుతుంది. దోసకాయ, నిమ్మకాయలు కూడా బాగానే ఉన్నాయి. గోంగూర బిఫోర్ లాస్ట్ వీక్ కట్ చేశాను, మళ్ళీ వచ్చింది. సో ఇంకొకసారి వాడుకోవచ్చు. తీరా వెళ్ళే ముందే కోసాను. ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఉంది. ఈ స్టేజ్లో కూడా తినొచ్చు. ఇంకో 4 రోజులు ఉంచినా పర్వాలేదు. వాటర్ మెలన్, పుచ్చకాయ ఇది ఊరిలోకి వచ్చినట్టుంది. కొత్తది సైజ్ అయితే పెద్దది అవుతుంది. దోసకాయలు ఇంకా వచ్చాయి. చూస్తే చాలానే కనిపిస్తాయి. జినియా కూడా మనం మొత్తం కట్ చేసాను. పువ్వులు మళ్ళీ వచ్చాయి. అయితే పూత అయితే చాలా ఉందండి. కాయలు పెద్దగా కాదు, అసలు ఏమీ కనిపించట్లేదు. రేపు పొద్దుట అయ్యాక ఒకసారి చూడాలి ఏమన్నా కూర అవుతాయో ఇంకా వెయిట్ చేయాలా అనేది. అసలు మునగాకు చూడండి ఎంత విపరీతంగా పెరిగిపోయిందో. నిమ్మకాయలు చాలా రోజులైంది, ఇంకా తయారవ్వలేదు. ఇంకా వెయిట్ చేయాలి. ఎప్పటి నుంచి వచ్చినాయిలేండి, కొత్తగా వచ్చినాయి కాదు. చిగురు కూడా బాగానే వస్తున్నాయి. బుద్ధుడు కూడా బాగానే ఉన్నారు. టొమాటోలు చాలా పెద్దగా అయ్యాయి. మొన్న అయితే పండలేదు, ఇప్పుడు పండడం అయితే ఆరెంజ్ వచ్చింది, చిన్నగా కలర్ మారుతుంది. అక్కడ చూస్తే ఆ సైజు లేదు, మొన్న పెరిగాయి. ఒక 5 రోజులు చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఇది ఒక పొడుగు వంకాయ మొక్క ఒక 10 days క్రితమే నోటీస్ చేశాను, పాడవుతుంది. ఇది కొంచెం సెట్ చేయాలి. కర్బూజా ఇది వచ్చి చాలా రోజులు అయింది, ఇంకా పూర్తిగా తయారవ్వలేదు. మందారాలు ఎన్ని లేవు ప్రస్తుతానికి. జామకాయలు టైం పడుతుంది. మల్లెపూలు 5 రోజుల పూలు కదా, కొన్ని బాగున్నాయి, కొన్ని వాడిపోయినాయి. కొత్త చిగురులు అయితే వస్తున్నాయి. అంతకుముందు ఆకులు దోసి కొమ్మలు చిగురులు తెంచాను కదా. విరజాజి మొక్క కూడా బాగానే ఉంది. ఏమన్నట్టు కూడా బాగానే చిగురులు వస్తుంది. సన్ఫ్లవర్ అయితే ఇంకా అయిపోయింది, ఇంకా ఫ్లవర్ ఎండిపోతుంది. ఇంకా విత్తనాలు తెల్లగా ఉన్నాయి కదా, అవి తయారవ్వాలి. ఇంకా యాపిల్ ఏమీ పెద్ద గ్రోత్ లేదు, ఆల్మోస్ట్ అప్పుడున్న సైజే ఉన్నాయి కాయలు, పెద్దగా లేదు. ఇదండి అప్డేట్. రేపు మార్నింగ్ ఇంకా వెలుగొచ్చాక ఇంకా కొద్దిగా చెక్ చేస్తాను. నాకు తెలిసి అన్నీ బాగానే ఉన్నాయి, ఏమీ ఇబ్బంది అవ్వలేదు.